ఎస్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారం కాబోతోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. 2.5 ఏళ్ల కాలంలోనే ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోందన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని విమర్శనాస్త్రాలు సంధించారు జీవన్ రెడ్డి. 3 పంటలకు ఇవ్వాల్సిన రైతు భరోసా డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ప్రజల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ అని, ప్రజల అభిష్టం మేరకు పనిచేసే పార్టీ కూడా బీఆర్ఎస్ అని తెలిపారు. అందుకే తాను బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. ఈ నెల 20న జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామని, మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో ఈ సభ జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా సభ కోసం స్థల పరిశీలన చేశారు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, అలాగే ఎల్ రమణ. ఎస్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారం కాబోతోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. 2.5 ఏళ్ల కాలంలోనే ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోందన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని విమర్శనాస్త్రాలు సంధించారు జీవన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ. సువర్ణ, ఈ నెల 20వ తేదీన ఆయన బీఆర్ఎస్ లో అధికారికంగా చేరబోతా ఉన్నారు. ఈ క్రమంలో జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం ఈరోజు ఆయన స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కొప్పుల ఈశ్వర్ కావచ్చు, ఎల్ రమణ కావచ్చు, వీళ్ళందరితో కలిసి ఆయన జగిత్యాల్లోని కొన్ని ప్రాంతాలను పరిశీలించారు. 20వ తేదీన ఏర్పాటు చేసుకోబోయేటువంటి బహిరంగ సభకు కేసీఆర్ హాజరు కాబోతూ ఉన్నారని, ఈ సభలో తాను అధికారికంగా బీఆర్ఎస్లో చేరబోతూ ఉన్నట్టుగా మరొకసారి జీవన్ రెడ్డి ప్రకటించారు. మనకు తెలిసిందే, నిన్నంతా కూడా దాదాపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో పాటు ఆయన 5.5 గంటల పాటు సమావేశమయ్యారు. 5.5 గంటల సేపు వీరిద్దరి మధ్య అనేకమైనటువంటి చర్చలు నడిపినటువంటి సందర్భం కనిపించింది. 42 ఏళ్ల కాంగ్రెస్ అనుబంధానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం, ఆ తర్వాత నేరుగా నిన్న కేసీఆర్ని కలవడం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు అధికారికంగా ఆయన 20వ తేదీన బీఆర్ఎస్ కండువాని కప్పుకోబోతా ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు జరిగినటువంటి స్థల పరిశీలన 2-3 చోట్ల జగిత్యాల శివారులో 2-3 చోట్ల సభను పరిశీలించారు. ఆ స్థలాలన్నీ కూడా చూశారు. ఆ ఏ ప్రాంతాల్లో సభ నిర్వహించాలనుకునేటువంటిది ఈరోజు రేపట్లో నిర్ణయం చేసుకోబోతున్నారు. అక్కడ ఏర్పాట్లను చేసేందుకు ప్రారంభం చేయబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పై మరొకసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన 2.5 ఏళ్లకే అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంటోందని, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటూ ఆయన చెప్తున్నారు. మరోవైపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ అంధకారంలో కనిపిస్తూ ఉందని, ప్రజల కోసం, ప్రజా అభిప్రాయాల కోసం నడిచేటువంటి బీఆర్ఎస్ లాంటి పార్టీ భవిష్యత్తు ఉండబోతోందంటూ, అందుకే తాను బీఆర్ఎస్ని ఎంచుకున్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్తో కలిసి నడవడం తనకు అదృష్టంగా కూడా ఆయన భావిస్తూ ఉన్నట్టుగా గతంలో ప్రకటించారు. మనం అంతా చూసాం. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పై మరొకసారి విరుచుకుపడ్డారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాలకృష్ణ.